ఆంధ్రప్రదేశ్లో 4 రోజుల పాటు వర్షాలు పడనున్నాయి. ఈ నెల 13, 14న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ నెల 13వ తేదీ నుంచి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతోంది. ఈశాన్య బంగాళాఖాతం వరకు కొనసాగుతున్న ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. రైట్ శివ, ఏపీలో వరుసగా 4 రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి. అదేవిధంగా ఈ నెల 13, 14, 15, 16 ఈ 4 రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా అమరావతి వాతావరణ కేంద్రం అయితే హెచ్చరికలు జారీ చేసింది. ఏదైతే దక్షిణ కోస్తా మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని చెప్పేసి అయితే కూడా ఇటు ఆంధ్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 13వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతుందో ఈశాన్య బంగాళాఖాతం వరకు కూడా ఈ ద్రోణి కొనసాగుతుందని చెప్పేసి అయితే కూడా ఈ ద్రోణి కారణం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా ఇటు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వర్షాలు కూడా ఇటు ఏపీ కానివచ్చు, తెలంగాణలో కూడా ఈ 4 రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా ఇటైతే మాత్రం వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో కూడా అయితే ఈ 4 రోజులు ప్రధానంగా ఈ 4 రోజులు చూసినట్లు భాగంగా ఈ 4 రోజుల్లో కూడా 13, 14 రోజు తారీఖుల్లో కూడా ఇటు భారీ ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు కూడా పెద్ద ఎత్తున కురిసే అవకాశం ఉందని చెప్పేసి అయితే కూడా ఇటు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఇటు ప్రభుత్వాన్ని కూడా ఇటు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా అధికారులు ముందస్తుగానే చర్యలు చేపట్టాలని చెప్పేసి అయితే కూడా ఇటు అధికారులకు అయితే మాత్రం కూడా ఇటు ప్రభుత్వం అయితే సూచించింది. అదేవిధంగా ఈ ప్రధానంగా ఈ 2 రోజులు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే కూడా గత వారం రోజుల నుంచి కూడా అడపాదడపా కూడా కొంత కోస్తర మేర వర్షాలు కూడా ఇటు పెద్ద ఎత్తున పడుతున్న నేపథ్యంలో కూడా ప్రతి ఒక్క ఇటు గ్రామాలలో నుండి చెరువులు కానివచ్చు, అదేవిధంగా డ్యాములు కానివచ్చు అన్ని కూడా పూర్తిగా నిండిన పరిస్థితులు అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే డ్యాముల్లో సామర్థ్యాన్ని మించినటువంటి వరద నీరు ఏదైతే ఉందో ఆ స్థానానికి మించి కూడా చూడకుండా అదేవిధంగా మిగిలిన జలాలన్నింటినీ కూడా సముద్రాలకి విడుదల చేసేలాగా చూడాలని చెప్పేసి కూడా ఇటు ప్రభుత్వం భావిస్తుంది. అదంటే రేపు రానున్న వరదల స్థాయి ఏ విధంగా ఉంటుందో ముందుగానే ఊహించి దాని ప్రభావం ఇటు నదుల మీద కానివచ్చు, డ్యాముల మీద పడకుండా అదేవిధంగా ఈ డ్యాములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇటు ప్రజల మీదకి పడిపోకుండా ఉండేలా చూసేలా కూడా ఇటువైపు ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. దీంతోనే ఈ ప్రధానంగా ఈ 2 రోజులు కురిసే వర్ష ప్రభావం ఏ విధంగా ఎంత నమోదవుతుందో దాన్ని ఒక అంచనా వేసుకొని ఇటువైపు ప్రజలను కూడా అప్రమత్తం చేయాలని చెప్పేసి అయితే కూడా ఇటువైపు ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి కూడా అధికారులతో ఎప్పటికప్పుడు కూడా ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి ఆ సూచనల మేరకు కూడా అధికారులతో ఎప్పటికప్పుడు జిల్లా అధికారులు కానివచ్చు, కలెక్టర్లతో కూడా ఇటు రివ్యూ మీటింగ్లు అయితే నడిపిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఏదైతే ప్రధానంగా వాతావరణ శాఖ హెచ్చరికలు చేసినటువంటి జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటిలో ఉన్నటువంటి అధికారులను కూడా సమన్వయం చేసుకొని ప్రజలందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూసేలాగా అదేవిధంగా ఆస్తి నష్టం కానివ్వచ్చు, అదేవిధంగా ప్రాణ నష్టం కూడా జరగకుండా ఉండేలా చూడాలని చెప్పేది కూడా ఆ ప్రభుత్వం అయితే భావిస్తుంది. దానికి తగ్గట్టుగానే చర్యలు కూడా చేపడతాను కూడా చెప్పుకోవచ్చు మనం. రైట్, ఓకే, థ్యాంక్ యూ.